దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 111. శిరీషని నమ్మించే ప్రయత్నంలో చైతన్య, కన్నింగ్ తెలివితేటలతో జితేంద్ర. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మీ నాన్న ఎవరు శివంగి అని అడుగుతుంది ఆనంది. ఆ మరుక్షణమే శివంగి చేతిలో ఉన్న స్టెథోస్కోపు ఆనంది మెడకి ఉరితాడుగా మారింది. నేనసలే మీ అన్నయ్య చేసిన పనికి చిరాకులో ఉంటే ఇప్పుడది సరిపోదు అన్నట్టు మా నాన్న ఎవరు అంటూ నాకు తెలియని ఆ దుర్మార్గుని గుర్తు చేస్తావా అంటూ కోప్పడుతుంది. ఓయ్! తండ్రిని పట్టుకొని అలా మాట్లాడకూడదు. ముందు నన్ను వదులు. నాకింకా బతకాలని ఆశ ఉంది అని యమా, బొమ్మ అంటూ గట్టిగా కేకలు వేస్తుంటుంది. ఆ కేకలు విని అశ్విన్, నందిత అక్కడికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంటారు. తన మెడకి స్టెథోస్కోప్ ఉచ్చులాగా పడబోతుంటే ఆనంది భయపడుతూ, ఈ శివంగి మీ ఇద్దరికన్నా ఇంకా పెద్ద రౌడీలాగా ఉంది. ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడు అని అంటుంది. సడన్‌గా శిరీషలో అంత కోపాన్ని చూసి ఈ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతుంటారు. శిరీష, ఆగు, తనని వదిలేయ్ అంటూ అశ్విన్ వచ్చి ఆనందిని విడిపిస్తాడు. యమ్మా అంటూ వచ్చి భయంతో అశ్విన్ని అతుక్కుంటుంది. ఏంటి శిరీష నువ్వు చేస్తుంది? ఆనందితో ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు అశ్విన్, చెల్లెలి మీద కాస్త కోపం తెచ్చుకుంటూ. ఎందుకు ప్రవర్తిస్తున్నానో నీ పెళ్ళాన్నడుగు అంటుంది శివంగి ఆవేశపడుతూ. శిరీషని ఏమన్నావు ఆనంది అంటూ అశ్విన్ కూడా కాస్త సీరియస్గానే అడుగుతాడు. మీ నాన్న ఎవరు అని మిమ్మల్ని అడిగినట్టే తనని అడిగాను అంటుంది ఏడుపు మొహంతో. శిరీషకి తన మీద అంత కోపం ఎందుకు వచ్చిందో ఈ అమ్మాకుడికి అప్పుడు అర్థమవుతుంది. పెళ్ళాం పిల్లల్ని వదిలేసిన ఆ ఈడియట్ గురించి నా దగ్గర తీసుకురావద్దని నీ పెళ్ళానికి చెప్పన్నయ్యా అంటుంది ఆవేశపడుతూ. శిరీష అమర్ని అలా తిడుతుంటే అశ్విన్‌కి, నందితకు గుండె పిండేస్తున్నట్టుగా ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు శివంగి. జన్మనిచ్చిన తండ్రిని అలా తిట్టకూడదు అంటుంది ఆనంది. నువ్వు నోరు మూస్తావా అంటూ శివంగి ఆనంది మీద మళ్ళీ విరుచుకుపడుతుంది. దాంతో ఆనంది భయపడుతూ అశ్విన్ని బలిలా కరుచుకుంటుంది. నువ్వాగు శిరీష అని, ఏయ్, ముందు నువ్వు పద అంటూ అశ్విన్ ఆనంది చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్తుంటాడు. ఏంటి అమ్మా, మీ నాన్న గురించి అడుగుతుంటే ఎవ్వరూ చెప్పరు అంటూ వెళ్తుంటే తనని రూంలోకి లాక్కొచ్చి బెడ్ మీద పడేసి, చెప్పిన మాట వినకుండా ఇలా తయారయ్యావేంటే? ఇప్పుడు మా నాన్న గురించి నీకెందుకు అని అంటాడు అశ్విన్. ఎందుకో రాత్రి చెప్పాను కదా అంటుంది కాస్త కోపంతో. చూడు, నువ్వనుకుంటున్నది ఏదీ జరగదు. నా చెల్లెలి పెళ్ళి మీ అన్నతో ఎప్పటికీ కాదు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా బుద్ధిగా ఉండు అంటూ సీరియస్ అవుతాడు. మా అన్నయ్య నిజంగానే శివంగిని ప్రేమిస్తున్నాడమ్మా. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు అంటుంది ఆనంది బాధపడుతూ. మీ అన్నయ్య ప్రేమలో నిజాయితీ లేదని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నమ్ముతారు గాని ఇక ఆ విషయం వదిలేయ్. శిరీష దగ్గరికి వెళ్ళి మా నాన్న టాపిక్ తీసుకొచ్చావంటే ఈసారి శిరీష కాదు, నేనే నీ మెడకు ఉచ్చు వేస్తాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఛ! నా చుట్టూ అందరూ రౌడీలే. నేనొక్కదాన్నే మంచిదాన్ని అని అనుకొని బాధపడుతూ కూర్చుంటుంది. అసలే చిరాకులు ఉంటే నీ కోడలొచ్చి నా మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తుందమ్మా అంటుంది శిరీష అక్కడే ఉన్న నందితో కోపంగా మాట్లాడుతూ. ఆవేశానికి కూడా ఒక హద్దు ఉండాలి శిరీష. ఎవరినైనా సరే ఎంతలా మాట పడితే అంత మాట అనడం మంచిది కాదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మ ఎప్పుడూ అంతే. కట్టుకున్న మొగుడు వదిలేసినా కూడా మెడలో మంగళసూత్రాలు మోస్తూ అతనికి విలువ ఇస్తుంటుంది. ఇండియా వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు అసలు అతను ఎవరో నాకు తెలియనివ్వలేదు. కావాలని అమ్మ, అన్నయ్య ఆయన గురించి నా దగ్గర దాచిపెడుతున్నారు. ఎన్నాళ్ళు దాచిపెడతారో నేను చూస్తాను అని తిట్టుకుంటూ బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని చూసేసరికి చైతన్య నుంచి మిస్డ్ కాల్స్ ఎన్నో ఉంటాయి. ఇంకా నన్ను పిచ్చిదాన్ని చేయటానికి ఫోన్లు చేస్తున్నాడు అనుకుంటా.
అని తిట్టుకుంటూ ఉండగానే చైతన్య దగ్గర నుంచి మళ్ళీ కాలొస్తుంటుంది. శివంగి ఆ కాల్‌ని కోపంగా చూస్తుంటుంది. ప్లీజ్ శివంగి, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. కాల్ లిఫ్ట్ చేయవే అంటూ బాధపడుతూ చైతన్య ఫోన్ చేస్తుంటాడు. శివంగి చిరాకు పడుతూ ఆ కాల్ కట్ చేసి ఆ నంబర్‌ని బ్లాక్ చేసింది. ఫోన్ కట్ చేయడం చూసి చైతన్య మళ్ళీ బాధపడుతూ కాల్ చేస్తూ ఉండేసరికి నంబర్ బ్లాక్ చేసిందని అర్థమై, ఎందుకే ఇలా ఏడిపించుకుంటున్నావు? నా ప్రేమలో ఎలాంటి మోసం లేదని నిన్ను ఎలా నమ్మించాలో తెలియడం లేదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైతన్య వెళ్ళిపోవడం చూసి అమర్ అక్కడికి వస్తే బామ్మగారు కూడా అక్కడికి చేరుకొని, చైతన్య చాలా బాధపడుతున్నాడు అమర్ అని అంటుంది. చూస్తున్నానమ్మా, ఎవడో కావాలని వీళ్ళని ఫాలో అవుతూ వీడియో తీసి సమయానికి ఆ వీడియోని బయట పెట్టాడు. అది ఎవరై ఉంటారనేది అర్థం కావడం లేదు అంటాడు అమర్. ఇంకా ఎవరో ఏంట్రా, ఆ హోమ్ మినిస్టరే మన కుటుంబానికి దరిద్రంలా పట్టాడు కదా అంటుంది కోపంగా. హోమ్ మినిస్టర్ కాకుండా ఇంకా ఎవరో మన రెండు కుటుంబాల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ఎవరై ఉంటారనేది తెలియడం లేదు అని అమర్ తనలో తను అనుకుంటాడు. శిరీష హాస్పిటల్కి వచ్చి తన క్యాబిన్లోకి వెళ్తుంది. నర్స్తో ఒక పేషెంట్ గురించి మాట్లాడుతున్న జితేంద్ర శిరీష రావటం, క్యాబిన్లోకి వెళ్ళడం అంతా చూస్తూ ఉంటాడు. పేషెంట్ గురించి తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి జితేంద్ర శిరీష క్యాబిన్లోకి వెళ్ళేసరికి శిరీష టేబుల్ సర్దుకుంటూ కూర్చోడానికి రెడీ అవుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ శిరీష అంటాడు జితేంద్ర దగ్గరికి వచ్చి. శిరీష తలెత్తి గిల్టీనెస్గా చూస్తూ గుడ్ మార్నింగ్ అని అంటుంది. చైతన్యతో నీ మ్యారేజ్ ఫిక్స్ చేశారా? ఎప్పుడు మీ మ్యారేజ్ అని అడుగుతాడు ఏమీ తెలియనట్టుగా నటిస్తూ. జితేంద్ర ఆ మాటలకు బాధపడుతూ మా లవ్ బ్రేకప్ అయింది. చైతన్యతో నా పెళ్ళి ఇంపాసిబుల్ అని అంటుంది. అవునా అంటూ ఆశ్చర్యం నటించి ఏమైంది అని అడుగుతాడు. వాడికి తెలీదు అన్నట్టుగా శిరీష ఉన్న విషయం చెప్తుంది. చైతన్య అంత మోసగాడని నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు శిరీష అంటూ నటిస్తుంటాడు. కొంతమంది విధవలు పైకి మంచితనంగా కనిపిస్తూ లోపల కుట్రలు చేస్తుంటారు. అలాంటి దుర్మార్గుల కాలం మూడటానికి వచ్చే ఇలా తెగిస్తారేమో అని చేతిని ఉద్దేశించి తిడుతుంటే, ఆ తిట్లు తనని తిడుతున్నట్టుగా జితేంద్రకి అనిపిస్తున్నా పైకి మాత్రం ఫేక్ స్మైల్ ఇస్తూ నువ్వన్నది కరెక్టే. కాలం మూడటానికొచ్చి అలా చేస్తున్నారేమో అంటూ పైకి సపోర్ట్‌గా మాట్లాడుతూ, ఏమైనా నీకు అన్యాయం జరిగింది కదా శిరీష! ఇది నిజంగా తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలనేదే ఈ స్నేహితుడి కోరిక అంటూ నటిస్తూ ఉంటాడు. ఇక ఆ విషయాలు వదిలే జితేంద్ర. పద రౌండ్స్‌కి వెళ్ళి పేషెంట్‌లను చూద్దాం అని బయలుదేరుతుంది. ఇక వేరే విషయాల గురించి ఆలోచించకుండా తన డ్యూటీ తను సక్రమంగా చేస్తూ ఉంటుంది. తను ఇంత బాధలో ఉన్నా కూడా శిరీష డ్యూటీని కాన్సంట్రేట్‌గా చేయటం జితేంద్రకి ఆశ్చర్యంగానే ఉంటుంది. మరి కాసేపటికి ఒక ఆపరేషన్ కూడా అటెండ్ అయ్యేది ఉంటే, "ఈ ఆపరేషన్ నేను చూసుకుంటానులే. నీ మనసు బాగలేకపోతే నువ్వు ఈ ఆపరేషన్‌కి అటెండ్ కావాల్సిన అవసరం లేదులే" అంటాడు జితేంద్ర. "నో, నో. నా పర్సనల్ లైఫ్‌ని నా ప్రొఫెషనల్ లైఫ్‌తో అసలు ముడిపెట్టను. దేనిది దానికే. హాస్పిటల్‌కొచ్చి డాక్టర్ యూనిఫార్మ్ వేసుకొని స్టెతస్కోప్ పట్టుకున్నాను అంటే ఇక నేను వేరే విషయాలు ఏవీ పట్టించుకోను" అని చెప్పి ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళిపోతుంది. జితేంద్ర పెదవి విరుచుకొని కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తాడు. నిజంగానే శిరీష ఆపరేషన్‌లో కూడా కాన్సంట్రేట్‌గా వర్క్ చేస్తూ ఆపరేషన్‌ని ఫినిష్ చేస్తుంది. నేను కూడా ఎంత చెప్పినా వినిపించుకోలేదు నాన్న వాళ్ళు. పాపం నాన్న, శిరీషని దూరం చేసుకుని చైతన్య బాధపడుతుంటే నాకసలు నచ్చటం లేదు అంటాడు దీపక్ తల్లిదండ్రులతో ఉన్న విషయాన్ని చెప్తూ. గౌతమి కూడా పక్కకు నిలబడి ఆ మాటలు వింటూ ఉంటుంది. నువ్వు చెప్తున్నది వింటుంటే మాకు కూడా బాధగానే ఉందిరా. కానీ వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది కదా! అందుకే ఆ వీడియోలో ఉన్నది నిజమని అనుకుంటున్నారేమో అంటాడు వీరేంద్ర. ఎంత వీడియో ఉన్నా ఎదుటి మనుషులు చెప్పేది కూడా వినాలి కదండీ! అంటుంది మమత.
వాళ్ళు ఎందుకు వింటారమ్మా? వింటే మూర్ఖులెందుకవుతారు? అసలు ఆ అశ్విన్ ఎంత స్వార్థమో చూసావా అమ్మా? వాళ్ళ చెల్లెలి విషయంలో మాత్రం ఆచితూచి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ నా చేత మాత్రం ఆనందికి గన్నిచ్చి, తనతో బెదిరించి ఈవిడ గారి మెడలో తాళి కట్టించాడు. ఇటు నాకు ఇష్టం లేని పెళ్లి చేసి, అటు నా స్నేహితుడి లవ్‌ని దూరం చేస్తున్న ఆ అశ్విన్ గారు నాకు బద్ధ శత్రువు అంటూ లేచి గౌతమిని కూడా కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. వీడేంటండి ఎటొచ్చి మళ్ళీ ఆ అమ్మాయి మీద కోపం చూపిస్తాడు అంటుంది మమత. ఆయనకిది మామూలే కదా అత్తయ్య. అయినా ఆయన కోపం ఎంతసేపు లేండి అని చెప్పి గౌతమి రూంలోకి వెళ్ళిపోతుంది. దీపక్ ఇంకా కోపంగానే ఉండటం చూస్తూ దగ్గరికొచ్చి, నీ కోపం నా మీదనా? మా బావ మీదనా? అని అడుగుతుంది. మీ బావ మీద ఇంత ఉంటే నీ మీద అంత ఉంది అంటూ 2 చేతులు వెడల్పుగా పెట్టి చూపిస్తాడు. గౌతమి నవ్వుతూ వెడల్పుగా పెట్టిన చేతుల్లోకి దూరి దీపక్‌ని హగ్ చేసుకుంటుంది. బాబుకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయి, ఓయ్! ఏంటిది? అంటూ మెలికలు తిరుగుతుంటాడు. ఏంటిది అంటే, దీనిని ఒక భార్య ఒక భర్తని హగ్ చేసుకోవటం అని అంటారు అంటుంది దీపక్‌ని గట్టిగా పట్టుకొని. అమ్మో! ఈ హగ్గులు, ముద్దులు నా వల్ల కాదు అంటూ గౌతమిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ వెనకగా వెళ్లి చూసుకోకుండా బెడ్ మీద పడతాడు. దాంతో గౌతమి కూడా వచ్చి దీపక్ మీద పడుతుంది. ఇంతకుముందు షాక్ కొట్టిన బాబుకి ఇప్పుడు ఏకంగా ఫ్యూజులు ఎగిరిపోతూ, ఓయ్! నేను చాలా మంచివాణ్ణి. అనవసరంగా నన్ను చెడ్డవాణ్ణి చేయకు. నా మీద నుంచి లే అని అంటాడు. నువ్వు మంచివాడివి కాబట్టే కదా నిన్ను పెళ్లి చేసుకుంది అంటుంది గౌతమి దీపక్‌ని ఇంకా రెచ్చగొడుతున్నట్టుగా హగ్ చేసుకొని. దాంతో దీపక్ ఉక్కిరి బిక్కిరవుతూ, ఒసేయ్! నీ బాడీ మెత్తగా నాకు తగిలేసరికి నా బాడీలో ఏదేదో అవుతుంది. నా మీద నుంచి లేవే నీకు పుణ్యం ఉంటుంది అంటూ వేడుకుంటాడు. నీ బాడీలో ఏమవుతుంది అని అడుగుతుంది గౌతమి కన్ను గీటుతూ. ఏమవుతుందో నాకు చెప్పాలంటే సిగ్గుగా ఉందే అంటాడు తనని ఏమాత్రం తాకకుండా చేతుల్ని బెడ్‌కి వెడల్పుగా పెట్టుంచి. దీపక్ సిట్యుయేషన్‌కి గౌతమి నవ్వుతూ దీపక్‌కి ఇంకాస్త ముందుకు జరుగుతుంది. గౌతమి ఎద అందాలు దీపక్‌ని ఇంకాస్త తాకుతుంటే అతనికి ఏదేదో అవుతున్నా తనని టచ్ చేయాలని చూడడు. దీపక్ పరిస్థితికి గౌతమి నవ్వుతూ దీపక్ మొహానికి దగ్గరగా వస్తుంది. అలా నవ్వుతూనే దీపక్ పెదవులని చూస్తుంటుంది. ఎక్కడ ముద్దు పెడుతుందేమోనని భయపడుతూ, ఇదిగో ఇది తొండి ప్లీజ్ నా మీద నుంచి లేవే అని అంటాడు. దీపక్‌ని ఇంకా ఏడిపించడం ఇష్టం లేక గౌతమి నవ్వుతూ దీపక్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతుంటుంది. ప్రేమ ముద్దు మనసుకు తాకేసరికి దీపక్ చేతులు బెడ్ మీద నుంచి లేచి ఆటోమేటిక్‌గా గౌతమిని చుట్టుకుంటాయి. దీపక్ చేతులు తనని చుట్టేసేసరికి గౌతమి సంతోషపడుతూ దీపక్ ఛాతీ మీద తలపెట్టి వాలిపోయి, నా మీద ఇంకెంతకాలం కోపంగా ఉంటావు అని అడుగుతుంది. తను చుట్టిన చేతుల్ని ఇంకాస్త పట్టు బిగిస్తూ, జీవితాంతం అని అంటాడు. తనని గట్టిగా పట్టుకొని జీవితాంతం అని చెప్తుంటే గౌతమి నవ్వుతూ టక్కున దీపక్ మీద నుంచి పైకి లేచి, నీతో రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటే నాకు కుదరదులే. నాకు ఆఫీస్ టైం అవుతుంది. బాయ్ అని చెప్పి ఫాస్ట్‌గా ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. దీపక్ లేచి కూర్చొని తనని చుట్టుకొని పట్టుకోవటం గుర్తు తెచ్చుకొని ముద్దు పెట్టిన నుదిటి దగ్గర తడుముకుంటూ, అమ్మో! గౌతమి గారి ప్రేమకు నేను లొంగిపోతున్నట్టుగా ఉన్నాను. ఇది అస్సలు జరగకూడదు. నేను తనకి ఎప్పటికీ లొంగకూడదు. బెండ్ కాకూడదు. తను ఎంత రెచ్చగొట్టినా నేను నిగ్రహంగా ఉండాలి అని అనుకుంటాడు. ఇక ఆఫీస్‌లో ఉన్న ఆనంది మాత్రం ఏ వర్క్ ముట్టుకోకుండా చైతన్య, శిరీషల పెళ్లి ఎలా చేయాలనే ఆలోచనలోనే ఉంటుంది. ఇంకొక క్యాబిన్‌లో అశ్విన్ మాత్రం బిజినెస్ విషయాల గురించి మేనేజర్ భాస్కర్‌తో డిస్కషన్ చేస్తుంటాడు. ఈ ఫైల్ కంప్లీట్ చేయించమని చెప్పాను కదా! ఇంకా ఎందుకు కాలేదు? అని అడుగుతాడు అశ్విన్. ఈ ఫైల్ ఆనంది మేడం చూస్తున్నారు సార్. మరి మేడం ఈ ఫైల్ ఎందుకు కంప్లీట్ చేయలేదో తెలీదు సార్ అంటాడు భాస్కర్. అశ్విన్ తన మీద అనుమానంతో
స్క్రీన్‌లో సీసీ ఫుటేజ్ ద్వారా తనని చూస్తుంటాడు. వర్క్ చేయటం వదిలేసి ఆలోచనలో ఉన్న భార్యను చూసి, "నువ్వెళ్ళి ఆనందిని రమ్మని చెప్పు" అని అంటాడు. "ఓకే సార్" అని చెప్పి భాస్కర్ వెళ్ళిపోతాడు. ఈ తింగర్ది ఆఫీస్‌లో కూర్చుని వర్క్ చేయకుండా అంతగా దేని గురించి ఆలోచిస్తున్నట్టు అని అనుకుంటూ ఉండగా, ఆనంది లోపలికొచ్చి, "ఏంటి అమ్మా నన్ను రమ్మని చెప్పావంట?" అని అడుగుతుంది. "వర్క్ చేయకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు?" అని అడుగుతాడు సూటిగా చూస్తూ. "మా అన్నయ్య, మీ శివంగి తప్ప ఇక నాకు వేరే ఆలోచన దేని గురించి ఉంటుంది అమ్మా" అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శిరీష, చైతన్యకి పెళ్లి జరగకూడదనే ఆలోచన అశ్విన్‌ది. వాళ్ళిద్దరిని కలపాలనే ఆలోచన ఆనందిది. వాళ్ళని కలపాలనే ఆలోచనతో ఆనంది రిస్క్‌లో పడుతుందా? శిరీష, చైతన్య ఎలా మీట్ కాబోతున్నారు? ఈసారి వాళ్ళ మధ్య ఏం జరగబోతుంది? అమర్ అనుమానిస్తున్నట్టుగా అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.